కావేరీ హాస్పిటల్స్, ఖలీల్వాడి, నిజామాబాద్ 24 గంటల అత్యవసర సేవలు, నిపుణులైన డాక్టర్లతో. భక్తి పేరుతో మోసం జరుగుతుందా? భక్తి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందా? ఏం జరుగుతుంది? ధర్మాన్ని తప్పుదారి పట్టించే వాళ్ళని చీల్చి చెండాడేలా ఆ అవస్థకి తీసుకురావాలి వాళ్ళని. బ్రహ్మానందం గారు ఆత్మలతో మాట్లాడతాడు, ఇక్కడ ఈమె మన దేవుళ్ళతో మాట్లాడుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది, కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్కు ఉండాల్సిన లక్షణాలు కానీ ఆ మాట తీరు కానీ ఇద్దరులో ఎవరో ఒకరు, ఆయన చెప్పింది నాకు క్లారిటీగా అర్థం కాలేదు, ఎందుకంటే వాళ్ళు గాబరాగా ఉన్నారు. ఏది చెప్పినా ఒకరు మాట్లాడతారు ఇంకొకరు మాట్లాడతారు, ఇట్లా చేస్తున్నారు. ఆగండి అని నిదానంగా మాట్లాడుతున్నా ఎవరో ఒకరు మధ్యలోకి ఇంటర్ఫియర్ అవుతున్నారు. నేను ఆపి మాట్లాడినా, అఫ్కోర్స్ ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటే ఏంటి రికార్డ్ చేస్తున్నారా అని అడుగుతున్నాడు. చేస్తే చేస్తారు, మరి నీకేంటి బాధ? అసలు నేను ఎవరిని రమ్మని చెప్పట్లేదండి, వాళ్ళే వస్తున్నారు. ఈమన్నది ఎట్లుంది తెలుసా, పిల్లగాని కొట్టినా అండి, నేను ఏడవమని చెప్పలేదు, అట్లానే ఉంది. సంపద ఉంది మన దగ్గర, నేర్చుకునే జ్ఞానం ఉంది. ఒక మణిద్వీపేశ్వరి వర్ణన 4 లైన్లు చదివినంత మాత్రాన నీకు అమ్మవారు వచ్చేసిందా? అమ్మవారు నీతో పలికిస్తుందా? ఏం పలికిస్తుంది అమ్మవారు? పలికిస్తే కాళిదాసులాగా కీర్తనలు, పద్యాలు అవి పలికిస్తుంది. తెనాలి రామకృష్ణుడు ఉన్నాడు, ఆయన తెలివి సంపద, జ్ఞాన సంపద ఎంతుంది, ఆయన వల్ల ఎంత మన తెలుగు సాహిత్యం బయటపడింది. అట్లా పలికిస్తుంది అమ్మ పలికిస్తే. భక్తులే అంతా చేస్తున్నారంట, మరి నీ ఓవర్ యాక్షన్ ఎందుకు? ఇక్కడ శివశక్తులు ఎందుకు ఊగుతున్నావు? ఎందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నావు? భక్తులు ఇస్తానంటేనే ఇవ్వకూడని వదిలిపెట్టట్లేదు నేను. భక్తులు ఇస్తానంటేనే ఇవ్వకూడని వదిలిపెట్టట్లేదు నేను. తన సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకు రానిది మరి నీకెలా వచ్చింది ఆ మహిమ? నువ్వు మనిషివా, మానవ ఇతర శక్తివా?